సిక్కోలుగడ్డపై సిరులు పండించే జలసిరి వంశధార ప్రాజెక్టు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ 14 ఏళ్లుగా సాగుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. 90% పనులు పూర్తయ్యాయని చెప్తున్న అధికారులు వాతావరణం అనుకూలిస్తే 4-5 నెలల్లో 100% పూర్తి చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా చిరకాల స్వప్నం కొన్ని నెలల్లో సాకారం కాబోతోంది. వంశధార ప్రాజెక్టు పనులు ముగింపు దశకు వచ్చాయి. 2005లో మొదలైన పనులు 14 ఏళ్లుగా సాగుతున్నాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పనులు పరుగులు పెట్టాయి. నిర్వాసితుల సమస్యలు ఓవైపు పరిష్కరిస్తూనే పనులు జోరుగా చేయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే హిరమండలం వద్ద నిర్మాణంలో ఉన్న వంశధార జలాశయంలోకి 2018 స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా నీళ్లు వదిలారు. వంశధార నదిలో నీటి ప్రవాహం రావడంతో వరద కాలువ ద్వారా నీరును ప్రాజెక్టులోకి మొదటిసారి విడుదల చేశారు. వంశధార జలాశయానికి ఎగువ భాగంలో శాడిల్ డ్యాం నిర్మిస్తున్నారు. ఇది ప్రాజెక్టుకు అనుబంధ డ్యాం. పనులు కూడా వంశధార జలాశయం పనుల ప్యాకేజీలో అంతర్భాగమే. అనుబంధ డ్యాం పనులు దాదాపు 90% పూర్తయ్యాయి. ప్రస్తుతం గట్టుకు ఆనుకుని రాతికట్టను పేర్చుతున్నారు. శాడిల్ డ్యామ్ అంటే ఒక రిజర్వాయర్కి కానీ చెరువుకి కానీ ఒక డైక్కి కానీ లేదా ఒక వాల్ కన్స్ట్రక్షన్ ఒక ఎడ్జ్లో మనకి రిజర్వాయర్ ఎర్మండలం రిజర్వాయర్కి వచ్చేసరికి ఇది రిజర్వాయర్లో ఒక కాంపోనెంటే. ఇది 2 కొండల మధ్యన రిజర్వాయర్ FRL 67 మెయింటైన్ చేయడం కోసం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఏమో యావరేజ్గా 61.5 గ్రౌండ్ లెవెల్. సో ఇది మ్యాక్సిమం హైట్ వచ్చి ఒక 10.5 మీటర్స్. దీని బాటమ్ విడ్త్ 75 మీటర్స్ అండ్ పైన టాప్ విడ్త్ ఏమో ఒక 5 మీటర్స్. ఈ మంత్ ఎండ్ కల్లా కంప్లీట్ అయిపోద్ది. ఈ సీజన్లో మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రిజర్వాయర్లో 8 TMC స్టోరేజ్కి ప్లాన్ చేస్తున్నాం. కొత్తూరు మండలం ఎన్నిరామన్నపేట వద్ద సబ్సిడరీ గట్టు నిర్మించాలన్నది ప్యాకేజీలో ఒప్పందమే. ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వంశధార ప్రాజెక్టు నుంచి ఇచ్చాపురంలో ఉన్న బహుదా నదికి అనుసంధానం కూడా ఇక్కడి నుంచే చేయనున్నారు. కాలువ ద్వారా ఇక్కడ నుంచి నీరు తరలించే ప్రణాళిక ఉండటం వల్ల సబ్సిడరీ బండ్ నిర్మాణం డిజైన్లో ఏమైనా మార్పులు అవసరమవుతాయనే అనుమానంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదు. హిరమండలం రిజర్వాయర్ అనేది 67.056 FRL కి నిర్దేశించబడింది అనమాట. శ్రీరామన్నపేట ప్రాంతంలో కౌంటర్ క్లోజ్ అవ్వట్లేదు. 67 ఉండట్లేదు. అక్కడ కొంత పోర్షన్ ఒక 1610 మీటర్లు. అక్కడ యావరేజ్ గ్రౌండ్ లెవెల్ 63.5 మీటర్స్ ఉంది. సో మనం ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ అక్కడ మనం చేయాలంటే ఆ కొంత పోర్షన్ ఆ 1610 మీటర్లు అనేది మనము 73.6కి మనం అంటే ఇంక్లూడింగ్ ఫ్రీ బోర్డ్తో కలిపి మనకు 67 మెయింటైన్ చేయాలంటే అక్కడ 10 మీటర్స్ హైట్ మళ్ళీ. ఒడిశాలో గతేడాది వర్షాలు కురవడంతో వంశధార నదికి వరద పోటెత్తింది. ఆ సమయంలో కాట్రగడ వద్ద ఉన్న సైడ్ వియర్ ద్వారా నీటిని వరద కాలువ నుంచి సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు పారాపురం జలాశయానికి తరలించారు. ఈ ప్రాజెక్టు పనులు 90% పూర్తయ్యాయని ఇంజనీర్లు తెలిపారు. ఇక్కడ హిరమండలం రిజర్వాయర్ మట్టికట్ట మొత్తము 0 నుంచి 7.05 మట్టికట్ట నిర్మాణించబడ్డది. అందులో 19 TMC స్టోర్ చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం దాంట్లో లాస్ట్ సీజన్లో మేము వచ్చిన దాంట్లో నుంచి 2018 ఆగస్టులో వాటర్ కాట్రగడ్డ వేరు నుంచి సైడ్ నుంచి నింపిన దాంట్లో 1.5 TMC స్టోర్ చేస్తామండి. ప్లస్ లోకల్ క్యాచ్మెంట్ ఏరియా 1 TMC వరకు క్యాచ్మెంట్ ఇది టోటల్గా 2.5 TMC వాటర్ స్టోర్ ఉంది. నెక్స్ట్ సీజన్లో ఇలాగే వర్షాలు పడుతూ మనం ఇది చేసుకుంటే కాట్రగడ్డ సైడ్ వేర్ నుంచి 8 TMC ప్లస్ లోకల్ క్యాచ్మెంట్ నుంచి 3.5 నుంచి 4 TMC వాటర్ స్టోర్ చేసుకొని ఖరీఫ్కు రబీకి 2 పంటలకు వాటర్ ఇవ్వడానికి ఇప్పటివరకు అంటే 90% వర్క్ కంప్లీట్ అయ్యింది. ఈ సీజన్లో వర్షాలు పడకుండా ఉంటే వితిన్ 4 months 5 months లోపల ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. వంశధార నాగావళి నదుల అనుసంధానం పనులు కూడా 60% పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.